భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న విస్తారమైన వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. దీంతో నారాయణపురం కట్టం మైసమ్మ ఆలయం వద్ద వాగులో 30 మంది కూలీలు చిక్కుకున్నారు. ఇక వాగులో చిక్కుకొని చెట్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. కాగా వాగులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది. వరదలో చిక్కుకున్న 30 మందిని రక్షిస్తుండగా అదే వరదలో మరో 20 మంది సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఎన్డీఆర్ఎఫ్ బృందం గుర్తించింది. వారిని సైతం సహాయ బృందం బయటకు తీసేందుకు చర్యలను చేపడుతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న విస్తారమైన వర్షాలకు పెద్దవాగు ప్రాజెక్టుకు భారీగా నీరు చేరుతోంది. ఇక దీంతో నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం వద్ద వాగులో 30 మంది కూలీలు చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక వాగులో చిక్కుకొని చెట్లపైకి ఎక్కి సహాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నవీన్ అందజేస్తారు. నవీన్. రైట్ శిరీష, గత 2 రోజులుగా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే ఇటు అశ్వారావుపేట నియోజకవర్గంలో ఉన్నట్టు అశ్వారావుపేట నియోజకవర్గంలో పెద్దవాగు ప్రాజెక్ట్ కి భారీగా వరద నీరు చేరటంతో అయితే ఆ నీరు అంటే ఆ కరకట్ట నుంచి పొంగి అనేక నదులు అనేక వాగులలో అయితే నీరు అత్యధికంగా చేరిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 1:30 సమయంలో నారాయణపురం కట్టమైసమ్మ ఆలయం వద్ద అయితే వాగులో ఒక 30 మంది చిక్కుకున్నట్లుగా కూడా మనం చూసాం. అయితే ఈ 30 మందిని కూడా ఈ 30 మంది అదే విధంగా మరొక 5గురు బాచుపల్లి ఒక 5గురు పశువుల కాపర్లు కూడా ఈ వరదల్లో చిక్కుకొని ప్రాణాలు రక్షించుకునేందుకు చెట్లయితే ఎక్కారు. అయితే వీరిని ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అదేవిధంగా ఇటు తెలంగాణ మరియు ఆంధ్ర సంబంధించినటువంటి అధికార యంత్రాంగం అయితే వారిని 2 హెలికాప్టర్లతో అయితే రక్షించినట్లుగా చూడొచ్చు. అయితే మొత్తం ఈ యొక్క 31 మందితోటి పాటు 5గురు మొత్తం వీరందరినీ కూడా రెస్క్యూ చేసి వీరిని అంటే ప్రదేశాలకు అయితే వీరిని తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఉంది. అయితే వీరిని 31 మందిని రెస్క్యూ చేసిన నేపథ్యంలో మరొక 20 మంది అంటే మేకల బండ బ్రిడ్జి పై అయితే మరొక 20 మంది కూడా చిక్కుకుపోయారని కూడా సమాచారం అయితే ఇటు అధికారులకు అయితే అందినట్టుగా కూడా చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలో వీరు చిక్కుకున్న సమయం అయితే సుమారు 6:30 ఆ సమయంలో చిక్కుకున్నట్లు వీరికి సమాచారం రావడం, హెలికాప్టర్లు కూడా ఈ వెలుతురు సరిగా లేకపోవడంతో ఆ హెలికాప్టర్లు ఆగిపోయిన పరిస్థితులలో ఎయిర్ బోట్లతో అయితే రంగంలోకి అంటే ఎన్డీఆర్ఎఫ్ మరియు ఫైర్ బృందాలు అయితే వారిని రక్షించేందుకు అయితే బయలుదేరాయని కూడా చూడొచ్చు. అయితే ఈ యొక్క పెద్దవాగు ప్రాజెక్టు కి వరద అయితే భారీగా చేరుతుండటంతో అక్కడ ఉన్నటువంటి గ్రామాలందరూ కూడా బిక్కుబుక్కుమంటూ గడుపుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ పెద్దవాగు కట్టలు తెగి నీరైతే పొంగి పొర్లుతుండటంతో ఇటు గుండమ్మవల్లి, కొత్తూరు, కోయరంగాపురం, బచ్చువారి గూడెం గ్రామాలను అయితే అధికారులు అయితే ఖాళీ చేపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే అక్కడ మొత్తం 200 కుటుంబాల వరకు కూడా ఈ యొక్క వరద ప్రావాహిక ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో వారందరినీ కూడా రక్షించి వేరే ప్రదేశాలకైతే వీళ్ళు తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్ ని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మరియు ఎస్పీ రోహిత్ రాజ్, అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి ఆదినారాయణ వీటన్నిటి అంటే అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఏదైతే మధ్యాహ్నం 1:30కి చిక్కుకొని ఇందాక 6:30కి బయటకు వచ్చినటువంటి ఒక 30 మంది బాధితులతో అయితే ఇటు జిల్లా ఎస్పీ మరియు కలెక్టర్ మాట్లాడి వారి స్థితిగతులు తెలుసుకున్న పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా మనం చూసుకుంటే ఇప్పుడు 30 మందిని అంటే రక్షించారని ఆనందించే లోపే మరొక 20 మంది కూడా ఈ యొక్క వరదల్లో చిక్కుకుపోవడంతో ఈ అధికారులందరూ కూడా వారిని రక్షించే పనిలో పడ్డారు. అయితే ఈ యొక్క భద్రాద్రి జిల్లాకు సంబంధించి అంటే రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో మరికొన్ని రోజులు ఈ వర్షాలు ఉండటంతో ఇటు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో లోతట్టు ప్రాంత వాసులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ నవీన్.